హాయ్ అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నట్టుండి వంగవీటి మోహన రంగా గారు గుర్తుకొచ్చారు. ఆయన వర్ధంతి సందర్భంగా ఇవాళ ఆయన ఒక ట్వీట్ వేయడం జరిగింది. ఆ ట్వీట్ సారాంశం ఏంటంటే, పేద ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించి వారి గొంతుకగా నిలిచిన గొప్ప నాయకుడు వంగవీటి మోహన రంగా గారు. నేడు ఆయన వర్ధంతి సందర్భంగా నివాళులు అంటూ ఆయన నివాళులర్పించారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నట్టుండి ఎందుకు వంగవీటి రంగా గారు గుర్తొచ్చారు? గత 5-6 సంవత్సరాలుగా ఆయన ఏ రోజు కూడా వంగవీటి రంగా గారి జన్మదినాన్ని కానీ వంగవీటి రంగా గారి వర్ధంతిని కానీ పురస్కరించుకుని ఏనాడు కూడా ఆయన నివాళులో ట్వీటో ఏది చెప్పిన సందర్భం లేదు. దాదాపుగా 2018 డిసెంబర్ 26 ఆ రోజు మాత్రమే ఆయన ట్వీట్ చేశారు. మళ్ళీ 7 ఏళ్ల తర్వాత ఇవాళ మళ్ళీ ఆయన ట్వీట్ చేస్తూ ఉన్నారు. అంటే కేవలం ఇదొక రాజకీయ ఎత్తుగడగా భావించాలా అంటే చాలామంది అవుననే సమాధానం వస్తూ ఉంది. కొన్ని లాజికల్గా కొన్ని అంశాలు మనం ఇక్కడ మాట్లాడుకుందాం. వంగవీటి రంగా గారి మీద అంత ప్రేమను ఒలకబోస్తున్నాడు కదీనా. మరి వంగవీటి రంగా గారికి ఏ ఒక్క ట్వీట్ 5 ఏళ్లుగా ఇవ్వలేదు. అలాగే ఆయన తనయుడైన వంగవీటి రాధా గారిని అవమానకర రీతిలో పార్టీ నుంచి వెళ్ళగొట్టాడు. అవమానకర రీతిలో. సో ఆ రకంగా ఆయన కుటుంబానికి అన్యాయమే చేశాడు తప్ప ఎక్కడ కూడా ఆయన న్యాయం చేయలేదు. పొరపాటుగా వంగవీటి మోహన్ రంగా తనయుడు రాధా గారు ఆయన పార్టీలో చేరినందుకు అవమానాలే ఎదుర్కొన్నారు అని చెప్పాలి. ఇక మూడో అంశం, వంగవీటి మోహన్ రంగా గారి మీద ఇంత భక్తి ప్రపత్తులు ఉన్నాయి. ఆయన గురించి ఏం మాట్లాడారండి? పేద ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించి వారి గొంతుగా నిలిచిన గొప్ప నాయకుడు వంగవీటి అన్నారు. అంత గొప్ప నాయకుడిని మీ పార్టీలో ఒకడు చిల్లర ఫెలో వాడు రౌడీ అని చెప్పేసి వంగవీటి మోహన్ రంగా గారిని అన్నప్పుడు ఏమైపోయారు మీరు? కనీసం మందలించారా? ఎంత పెద్ద ఎత్తున ఒత్తిడి వస్తే తాత్కాలికంగా పార్టీ నుంచి దూరం చేసి మళ్ళీ దగ్గర తీసుకున్నారు. ఆయనకి మంచి ఫైబర్ గ్రిడ్ పదవి కూడా ఇచ్చారు ఆయనకి. సో మీరు వంగవీటి మోహన్ రంగా గారిని చాలా నీచంగా ఒక రౌడీలాగా కీర్తించిన, రౌడీలాగా ముద్ర వేసిన ఒక గౌతమ్ రెడ్డి అనే వాడికి మీరు ఈ రకమైన గౌరవం ఇచ్చారు. మరి అటువంటప్పుడు మోహన్ రంగా గారి గురించి స్మరించే అర్హత మీకున్నదా? ఆ తర్వాత 4వ పాయింట్, ఆయన మీద మీకు ఇంత గౌరవం ఉన్నప్పుడు ఆయన పుట్టిన జిల్లా విజయవాడ ఆయన స్వస్థలం. విజయవాడకు జిల్లాల విభజనప్పుడు విజయవాడకి ఎన్టీఆర్ పేరు ఎట్లా పెడతారండి? ఎన్టీఆర్ గారి పేరు కాకుండా విఎంఆర్ జిల్లా అని పెట్టాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఒత్తిడి వచ్చినప్పుడు కూడా మీరు ఎందుకు పెట్టలేదు? ఎందుకంటే మీరు ఆ రోజు అనుకున్నది ఏంటంటే ఎన్టీఆర్ జిల్లా అని పెడితే కాపులు కమ్మలు కొట్టుకుంటారు, మనం హ్యాపీగా మనం చలి కాచుకోవచ్చు అని భావించారు. కానీ అది జరగల. కోనసీమ జిల్లాకి ఏం చేశారు? అక్కడ అంబేద్కర్ జిల్లా అని పేరు పెట్టారు. సో కోనసీమ జిల్లాకు అంబేద్కర్ అనే పేరు పెట్టడంతో అక్కడ కూడా ఒక రకంగా కాపులకు దళితులకు గొడవలు అవ్వాలి. సో అక్కడ ఆ చలిమంటలు అక్కడ కాచుకోవాలని మీరు భావించారు. ఇలా రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటులో కూడా మీరు ఎంత కుయుక్తితో ఆలోచించారో జనమంతా గమనించారు. వాస్తవానికి మచిలీపట్నం జిల్లా ఇవాళ ఏదైతే కృష్ణా జిల్లా అంటున్నామో అందులో మచిలీపట్నం కేంద్రంగా ఏదైతే జిల్లా ఉందో ఆ జిల్లాలో పరిధిలో ఉండే గుడివాడలో ఎన్టీ రామారావు గారు జన్మించారు. అటువంటిప్పుడు ఆ ప్రాంతానికి ఎన్టీ రామారావు గారు పెట్టి ఈ ప్రాంతానికి విఎంఆర్ జిల్లా అని పేరు పెట్టచ్చు. కానీ మీరు పెట్టలా. ఇక్కడ ఎన్టీఆర్ అనే పేరు పెట్టి ఎన్టీఆర్ విశ్వవిద్యాలయానికి హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తీసేసి రాజీవ్ గాంధీ పేరు పెట్టారు. అంటే ఎక్కడికక్కడ రాజకీయాలకు ప్రతి పనిలో రాజకీయం వెతుక్కొని అందులో విభజించి పాలించన్న పద్ధతిలో వ్యవహరించారు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇన్ని అవమానాలు చేసిన వంగవీటి రంగా కుటుంబాన్ని వాళ్ళ మళ్ళీ హక్కును చేర్చుకునే ఒక ప్రయత్నం చేయటం వెనక ఏమి దాగి ఉంది? ఇవాళ ఆ ట్వీట్ వేయంగానే చాలామంది అనుకుంటున్నారు రంగా గారి మీద విపరీతమైన ప్రేమ ప్రదర్శించారనుకుంటున్నారు. ఇవాళ జరగబోయే రంగా నాడు కూడా అనేక మంది వైఎస్ఆర్సీపీ ప్రతినిధులు హాజరవుతున్నారట. సో ఓవరాల్గా మనకేమర్థమవుతోంది? ఆల్రెడీ ముద్రగడ పద్మనాభం గారిని పట్టుకుని ఆయన్ని అస్త్రంలా ప్రయోగించారు. అది అస్త్రం కాదు, కూరల పీకిన పాము అది, అందులో తుస్సుమనే టపాస్ అది, దాంట్లో ఏమీ లేదు, విషయం లేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి తెలవడానికి చాలా సమయం పట్టింది. అంటే ఆలోపు ఎన్నికలు అయిపోయినాయి. చివరికి ముద్రగడ పద్మనాభం గారు తొడలు కొట్టారు, మీసాలు తిప్పారు, అన్నీ చేశారు. అన్నీ చేసి చివరికి అవమానకర రీతిలో ముద్రగడ పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకొని అటువైపు జాయిన్ అయిపోయారు. సో ఇప్పుడు అది కాలం చెల్లిన అస్త్రం అని తెలిసిపోయింది జగన్మోహన్ రెడ్డి గారికి. కొత్త అస్త్రం వెతుకులాటలో పడ్డారు.
ఆల్రెడీ వాళ్ళ అబ్బాయి గారిని వంగవీటి రాధా గారిని అవమానించారు. అవమానంతో ఆయన తెలుగుదేశం పార్టీ సరైన ప్రాధాన్యత ఇస్తుందా లేదా అనేది ఆలోచించకుండా, టికెట్ ఇస్తుందా లేదా అని ఆలోచించకుండా ఈ పార్టీలో మాత్రం ఉండకూడదు, ఇంత అవమానం ఇంకా నాకు మళ్ళీ జరగదన్న ఉద్దేశంతో ఆయన కోపంతో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇవాళ ఆయన అటు ఇటు కాకుండా పాపం ఆయన బంగారం లాంటి భవిష్యత్తు ఒక ప్రమాదంలో పడిందని చెప్పాలి. ఈలోపు ఆయన సోదరి ఆశా కిరణ్ గారు రంగంలోకి దిగారు. ఇవాళ రంగానాడులో ఆమె సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కాబోతున్నారు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ట్వీటు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రతినిధులు ఆ సభకి వెళ్ళటము, జగన్మోహన్ రెడ్డి గారు వంది మాగదులందరూ కూడా అక్కడికి వెళ్ళటము, కాపుల్లో ఇటువైపు చంద్రబాబు అంటే పడని వాళ్ళు, లేకపోతే పవన్ కళ్యాణ్ ఆదరించిన వాళ్ళు, ఈ వర్గమంతా కూడా పునరావాసం కోసం ఆమెని కొత్త దేవుడండి అంటూ ఆశా కిరణ్ గారిని నెత్తి మీద మోస్తూ ఇవాళ రంగానాడు కార్యక్రమానికి హాజరవుతున్నారు. సో ఇవాళ వాస్తవానికి కాపుల్లో ఒక రకమైన చీలిక తీసుకొచ్చి తద్వారా కూటమి ప్రభుత్వానికి ఒక నష్టం చేయాలన్న ఉద్దేశం మొత్తం హోల్ అండ్ సోల్గా కనబడతా ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి 7 ఏళ్లుగా లేనిది ఇవాళ ట్వీట్ వేయడము, వాళ్ళ ప్రతినిధులంతా కూడా విశాఖపట్నం చేరుకోవటం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఎక్కడో ఏదో మళ్ళీ జరుగుతూ ఉంది. తప్పెట్లు గిన్నెలు కొట్టే కార్యక్రమానికి ఏదో నాంది పలుకుతున్నట్టుగా కనపడుతోంది. మరి ఇవాళ కార్యక్రమం అయిన తర్వాత చూడాలి ఏం జరుగుతుందో, ఎలాంటి ప్రకటనలు వస్తాయో చూడాలి. కానీ మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం మరొక కుయుక్తికి తెర తీసినట్టుగా కనపడుతోంది. అందులో ఆశా కిరణ్ గారు పావుగా మారొద్దు అనేది చాలామంది భావన. మరి ఆశా కిరణ్ గారికి తెలుసా లేదా, ఆమెకు తెలియకుండానే ఈ పద్మ వ్యూహంలో చిక్కుకుంటారా అనేది చాలామంది భయంగా కూడా కనపడుతోంది. ఏదేమైనా ఒకటి మాత్రం వాస్తవం, వంగవీటి మోహన్ రంగా కేవలం ఒక కులానికి సంబంధించిన నాయకుడు కాదు. ఆయన బడుగు బలహీన వర్గాల ఆశాదీపంగా ఆయన ఉన్నారు. ఆయన ఎంతో పాశవికంగా ఇవాళంటే 37 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఆయన్ని గుర్తుపెట్టుకుంటున్నారు. ఇవాళ కూడా ఆయనకి నివాళులు అర్పిస్తున్నారంటే ఎంతమంది నాయకులకి నివాళులు అర్పిస్తున్నారు? కేవలం ఆయన ఒక జిల్లాకు సంబంధించిన నాయకుడు మాత్రం, ఒక విజయవాడకు సంబంధించిన నాయకుడు మాత్రమే. అలాంటి నాయకుడు పిలిపిస్తే దాదాపుగా 10 లక్షల మంది హాజరయ్యారు. కృష్ణా నదీ తీరం మొత్తం కూడా జనసంద్రమైందండి ఆ రోజుల్లో. అలాంటిది ఆయనకి ఎంతో పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఒక తిరుగులేని నేతగా ఎదుగుతున్నారన్న ఒక భయంతో అన్ని పార్టీల నాయకులు, అన్ని పార్టీల్లోని కొంతమంది నాయకులు కలిపి ఆయన్ని హత్య చేశారు అని చరిత్రకారులు చెప్తూ ఉంటారు. ఇందులో ఏ ఒక్క పార్టీకి మినహాయింపు ఏమి లేదు. అలాగే ఏ ఒక్క పార్టీ పూర్తి బాధ్యత లేదు. కమ్యూనిస్టులు కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇలా మూకుమ్మడిగా ఇతననేవాడు ఎదిగితే మనకు బతుకు లేదు అని నిర్ణయించుకున్నారు. అనేక మంది బడుగు బలహీన వర్గాలు ఆయన ఇంటి ముందు పడిగాపులు కాసేవి న్యాయం కోసం. ఆయన పోలీసులు చేయలేని న్యాయం, రాజ్యం చేయలేని న్యాయం వంగవీటి మోహన్ రంగా గారు మాత్రమే చేస్తారన్న నమ్మకం ఆ రోజుల్లో ఉండేది. అలాంటిది వంగవీటి మోహన్ రంగా గారు అటు ఖమ్మంలో నిర్వహించిన సభ కావచ్చు, విజయవాడలో ఆయన కోసం జరిగిన సభ కావచ్చు, ఆ రోజుల్లో ఒక పెద్ద ఎత్తున సంచలనం, చరిత్ర సృష్టించిందని చెప్పాలి. ఇవాళ రోజుల్లోలాగా సామాజిక మాధ్యమాలు లేవు. అయినప్పటికీ ప్రజలు తండోపతండాలుగా వచ్చారంటే కేవలం వంగవీటి మోహన్ రంగా గారికి ఉన్న ఒకే ఒక చరిష్మా అని చెప్పాలి. సినిమా యాక్టర్లు కూడా లేని చరిష్మా వంగవీటి రంగా గారికి ఆ రోజుల్లో ఉండేదని చెప్పి ఉండవల్లి గారు గతంలో కూడా ఒకసారి చెప్పి ఉన్నారు. సో కాబట్టి అలాంటి నాయకుడిని లేపేయాలి అని కంకణం కట్టుకొని లేపేశారు. కానీ ప్రజల గుండెల్లోంచి మాత్రం అతన్ని చెరపలేకపోయారు. ఇప్పటికీ 37 ఏళ్ళైనా కానీ వాడవాడలా వంగవీటి రంగా గారి విగ్రహాల స్థాపన జరుగుతోంది. ఒక ముఖ్యమంత్రి కూడా కాలేదు. అలాంటి వ్యక్తికి ముఖ్యమంత్రికి మించిన ఆదరణ లభిస్తోంది అంటే వంగవీటి రంగా గారు ఏ స్థాయిలో జనంలో పెనిట్రేట్ అయిపోయారో, జన హృదయాల్లో ఏ స్థాయిలో ఆయన నిలిచిపోయారో మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి వంగవీటి రంగా గారి పేరు చెప్పుకొని మళ్ళీ కుల రాజకీయాలకు తెరతీసే అవకాశం చాలా స్పష్టంగా కనపడుతోంది. ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసుకోవాలి, క్షుణ్ణంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంతే తప్ప ఏదో ఒక రకమైన మాయలో పడేలాగా ఎవరు కూడా ఉండద్దు అనేది ప్రధానంగా మనం ఇక్కడ చర్చించుకోవాల్సిన అంశం. ఏదేమైనా వంగవీటి రంగా గారు ఇవాళకైనా జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తు రావటం ఒక రకంగా శుభసూచకమని మనం మాట్లాడుకోవాలి.